గాలిమాటల పార్టీ కాంగ్రెస్ అని నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. 6 గ్యారంటీలే హస్తం పార్టీ కుంపముంచడం ఖాయమన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో గులాబీ జెండాను రెపరెపలాడించాలని కోరారు. ఎంపీ స్థానాలన్నింటిలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కారు సత్తాను చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధరంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, సీనియర్ నేత వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొచ్చింది. గాలికొచ్చిన ప్రభుత్వం ఎట్లా పోతుంది? గాలిలే పోతుంది. వాళ్ళ గ్యారంటీలే వాళ్ళని గాలికి తీసుకొని పోతాయి. అలా ఒక్క గ్యారంటీ సరిగా లేదు. అవన్నీ 420 గ్యారంటీలు. వాళ్ళు చెయ్యరు, నిలబడరు. చక్కగా ఎట్లయితే గాలి తుఫాన్లు వచ్చారో అదే గాలి తుఫాన్లో కొట్టుకొని పోతారు. దాంట్లో డౌటే లేదు. కాకపోతే మనం ఏం చేయాలి అన్నా? మనం 10 ఏళ్ల ముందు మనకి కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందన్నా. అప్పుడు ఒక కరెంటు లేకుండే, ఒక నీళ్లు లేకుండే, ఒక సాగునీరు లేకుండే అన్నా, ఒక ఉద్యోగాలు లేకుండే, ఒక పంట వండకపోవు, ఒక రైతు బంధు లేకుండే, ఒక కళ్యాణ లక్ష్మి లేకుండే, 200 ఆసర పింఛనుండే అన్నా. మన సీఎం కేసీఆర్ అన్న 14 ఏళ్ళు కొన పానం దాకా సచ్చదాకా పోయి మన తెలంగాణను సాధించిండన్న. ఈ కరీంనగర్ కట్ట మీదకి వెళ్ళే ఆయన సాధించిండన్న. కొట్లాడి చేసి గడికి బై ఎలక్షన్లకు పోయి, ఎంపీకి 2 సార్లు బై ఎలక్షన్లకు పోయి, ప్రతిదీ కూడా నాకు వాస్తు, నా గడ్డ తెలంగాణ గడ్డ, నా కరీంనగర్ గడ్డ అని చెప్పి ఈడికెళ్ళే పోరాడిందన్న ఉద్యమం. అసలు కొట్లాడి చేసి సాధించి ఇలా తెలంగాణను రాష్ట్రంలోనే, దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిందన్న. మనం అన్నిట్లలో మన రాష్ట్రం నంబర్ 1 అన్న. ఏ లైట్ని చూడు కేసీఆర్ కనిపిస్తాడు, ఏ ఫ్లైఓవర్లను చూడు కేసీఆర్ కనిపిస్తాడు, ఏ పెద్దమ్మను, తాతమ్మను, నాయనమ్మను చూడు కేసీఆర్ కనిపిస్తాడు. వీళ్ళని చూస్తే ఏం పాసిపోయిన ముఖాలు, బూసిపోయిన ముఖాలు వీళ్ళ అన్న. వీళ్ళు కేసీఆర్ని చెప్తారు, మేము బొందు పెడతాము, నువ్వు 100 మీటర్ల లోతు బొందు పెడతాము. ఇవన్నీ పని చేస్తే బొంద పెడతారన్న వీళ్ళు. వీళ్ళ నాయకులు, వీళ్ళ లీడర్లు, వీళ్ళు ఏం చేసేవాళ్ళన్నా? 56 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో, రాష్ట్రంలో పరిపాలించిందన్న. ఒక కరెంట్ ఇవ్వలే, ఏమి ఇవ్వలేదన్న. వీళ్ళు దరిద్రం చేసిపోయిందన్న వీళ్ళు. అదే మన కేసీఆర్ని వీళ్ళు వచ్చి ఇప్పుడు గాలికొచ్చిన పార్టీ, గాలి పార్టీ మన దేశంను బొందబెడతారు. వాళ్ళంతా ఇప్పుడు దగ్గరికి వచ్చారు. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఇండియా కూటమి ఉండే వాళ్ళకే బొందబెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. వాళ్ళే బొందలకు పోతూనే ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళే. మన కేసీఆర్ ఉన్నారు, మన కేటీఆర్ ఉన్నాడు, మనకు వినోద్ ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి, మీరు ఊహించాలి అంత మెజార్టీ రావాలి. ప్రతి ఒక్కరు కూడా సైనికుల లెక్క పనిచేసి మన బీఆర్ఎస్ పార్టీని 16కు 16 మళ్ళా మనం గెలుచుకొని, కాబట్టి మనం కూడా అంతా పర్ఫెక్ట్గా చేసుకొని మీ అందరు కూడా భారీ ఎత్తుతాం. బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఎంపీకి ఓటేపించి మా వినోదాన్ని బాగా గెలిపించాలని కూడా మీ అందరూ